వాళ్ళ ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకొని 10 షిప్పింగ్ హార్బర్స్, కారిడార్స్, షిప్పింగ్ కారిడార్స్, 127 పారిశ్రామికలు అంటే పరిశ్రమలు, 10,000కు పైగా సచివాలయాలు, గ్రామ సచివాలయాలు, ఆరోగ్య శిబిరాలు, ఇవన్నీ కూడా అభివృద్ధి కాదా? 10,000కు పైగా ప్రతి ఒక్కరికి ఇంట్లో దగ్గరగా మనకి డాక్టర్ని కూడా ఫ్యామిలీ డాక్టర్ లాగా ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడం, సచివాలయాలు, మనకి ఏ చిన్న ఇబ్బంది ఉన్నా సరే దగ్గర అందుబాటులో వెళ్ళి మనం సాల్వ్ చేసుకునే విధంగా గ్రామ సచివాలయాలు, ఇవన్నీ అభివృద్ధి కాదా? ఎలా చెప్తారండి ఇలా ఇవన్నీ అభివృద్ధి కాదని? అన్నిటికన్నా ముఖ్యం 30 లక్షలు పైగా స్థలాలను పేదవాళ్ళకి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా 30 లక్షలకు పైగా స్థలాలను కేటాయించడం, దాదాపు 22 లక్షలకు పైగా వాళ్ళకి ఇళ్లను కట్టించడం, ఇవన్నీ అభివృద్ధి కాదా? మీకు ఎందుకు కనిపించట్లేదు అభివృద్ధి లేదు, ఏం చేస్తున్నారు, వృత్తి సంక్షేమం అంటారు. మరి మీరు సంక్షేమాలను ఎందుకు ఎంచుకున్నారు? ఎన్నికలకు ముందు మీరు కూడా సంక్షేమాలు ఇస్తాననే కదా వాగ్దానాలు చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. సూపర్ 6 అనే వాగ్దానాలు చేసే కదా 5,000 ఇస్తానన్న వాలంటీర్లకి 10,000 ఇస్తానని చెప్పేసి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని అట్రాక్ట్ చేసి సంక్షేమాన్ని చూపిస్తూనే కదా మీరు అధికారంలోకి వచ్చింది. మరో శ్రీలంక అవుతుందని చెప్పేసి ప్రగల్భాలు పలికారు కదా. మరి మీరెందుకు సంక్షేమాల్లోనే మీరు కూడా నడుస్తున్నారు? సంక్షేమాలు పనికిరావు కదా ప్రజలకి. మరో శ్రీలంక అయిపోతుంది. మరి అదే శ్రీలంక అని చెప్పిన వాళ్ళు మరి మీరెందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అదే సంక్షేమాల్ని? మాటలు ఇచ్చేయడం, మాట తప్పడం, ఇవన్నీ కూడా కామను. గతంలో సిబిఎన్ గారు వాగ్దానాలు చేశారు, మహాలక్ష్మి అని ఇంటింటికి పసుపు కుంకుమ అని చెప్పేసి, రుణమాఫీ అని చెప్పారు డ్వాక్రా మహిళకి, చేశారా? ఉద్యోగాలని చెప్పారు, ఇచ్చారా? మళ్ళీ నమ్మి మళ్ళీ వేశారు. ఇప్పుడు సూపర్ 6 అన్నారు, ఇంప్లిమెంట్ చేశారా? తండ్రికి ఇంధనం, తల్లికి వందనం, మాటలు బాగా చెప్పేశారు. వేలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలట, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అట. ఎంతమంది పిల్లలు ఉంటే అంటే ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి 15,000. అది కూడా చెప్పారు పెద్ద పెద్ద నాయకులు. మరి అవన్నీ వీడియోలు చూసి అబ్బా నోటు కూడా వచ్చేసాయి. నీకు 15,000, నీకు 15,000 అని చెప్పేసి. నలుగురుంటే నలుగురికి 15,000, ఐదుగురుంటే ఐదుగురికి 15,000. కనీసం ఒక్కళ్ళకన్నా ఇవ్వండి. ఇప్పుడు నలుగురికి ఐదుగురికి అవసరంలా, పాపం వాళ్ళు ఒకళ్ళకన్నా ఇవ్వండి. కుటుంబాలు మరి పోషించుకోలేని పొజిషన్లో ఉన్నాయి. అలా మోసం చేస్తే ఏమీ రాదు. కాబట్టి నేను చెప్పేది ఒకటే,